సుపరిపాలన అంటే కల్తీ మద్యాన్ని అమ్మి మహిళల తాలిబొట్లు పెంచడమేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన మహిళా విభాగం నాయకులు ప్రశ్నించారు. కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలోని ప్రకాష్ రోడ్లో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు కల్తీ మద్యం అరికట్టాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ, ఏ రోజైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే నకిలీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఇందులో టీడీపీ నాయకులు స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారన్నారు. బహిరంగంగా ఇది జరుగుతున్నా ఆధారాలతో సహా పట్టుబడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీశారు. మీ పాలనలో ఇంకెంతమందిని బలి తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రతి వాడలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని, మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగలేకపోతున్నారన్నారు. ఎన్నో పేద కుటుంబాలు కల్తీ మద్యానికి బలవుతున్నాయని విమర్శలు చేశారు. సనాతన ధర్మం అంటూ నీతులు చెప్పే పవన్ కళ్యాణ్ కల్తీ మద్యం గురించి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కల్తీ మద్యాన్ని అరికట్టాలని, లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు అనంతపురం హెడ్ క్వార్టర్ లో డిప్యూటీ కమిషనర్ వారికి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మహిళా విభాగం రెండు కలిపి ఈ కల్తీ మద్యంపై ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక మెమరాండం ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని పోలీస్ వారికి తెలిసినా కూడా మరి వాళ్ళు మొద్దు నిద్రను లేపడానికి మేమందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి కూడా కల్తీ మద్యం బెల్ట్ షాపులో వీధికొకటి సంధికొకటి గుడి ముందర బడి ముందర ఇష్టానుసారము పెచ్చిమీరిపోతున్నాయి. ఈ కల్తీ మద్యం తోటి మహిళల పైన బాలికల పైన అత్యాచారాలు అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి. మధ్య తరగతిలో ఉండే ప్రతి వ్యక్తి కూడా అర్ధాంతరంగా వాళ్ళ ప్రాణాలను బలిగొనేటట్టు ఈ కల్తీ మద్యం తయారైపోయింది. ప్రతి పేద మధ్య తరగతి మహిళల తాలిబొట్లు తెంచడానికే చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాడని చెప్పి తెలియజేస్తున్నాం. నువ్వు సంపద సృష్టిస్తానంటూ ఈనాడు పేదవారి తాలిబొట్లు తెంచడమేనా నీ సంపద అని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాం. మేము ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేది వదిలిపెట్టి ఈ రోజు అయ్యా పవన్ కళ్యాణ్ అయ్యా చంద్రబాబు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, అక్రమ మద్యం ఏరులై పారుతా ఉంటే స్వయానా నీ జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా ములకల్ చెరువులో నీ వ్యక్తులు నీకు సంబంధించిన వాళ్ళు నీ అన్యాయులు కోట్లతో కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తుంటే ఏం చేస్తున్నావు? మొద్దు నిద్రపోతున్నావా? మీ వాళ్ళ జోబులు నింపుతున్నావా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో నువ్వు ఎక్కడ ఏం చేసినా కూడా ప్రతి బెల్ట్ షాప్ కు మహిళలు ముందెళ్ళి అక్కడున్న కల్తీ మద్యాన్ని ధ్వంసం చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకు ప్రతి పేద మహిళకు కూడా అండగా నిలబడుతుంది వైఎస్ఆర్ పార్టీని తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్న ఈ పాడు పనికి ప్రతి ఒక్కరూ ప్రతి మహిళ సిగ్గుతో తలదించుకునేలా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రతి ఒక్కరూ చూస్తున్నారని తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్న ఈ దురహంకార పరిపాలన, ఈ కీచక పరిపాలన, ఈ కంస పరిపాలనను అంతమొందించే రోజులు దగ్గరకు వస్తున్నాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అయ్యా నీ సనాతన ధర్మం ఎక్కడ పోయింది? అయ్యా నీ సుపరిపాలన ఎక్కడ పోయింది? నీ సంపద ఎక్కడ పోయింది? ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే మీరు అమలు చేస్తున్నారు కానీ పేదవాళ్ల ధన మాన ప్రాణాలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం పుట్టిందని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. జై జగనన్న. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం. కల్తీ మద్యం ఏర్లై పారుతూ ఉంది. మొన్నటి రోజునే మనం కూడా ఏదైతే చిత్తూరు జిల్లా సీఎం గారి సొంత జిల్లాలోనే ఏ విధంగా కూడా కల్తీ మద్యం ఏర్లై పారుతుందో కూడా మనందరం కూడా మీడియాలో చూసాం. ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి, మీరు ఏదైతే నారావారి కల్తీ మద్యాన్ని మీరు అయితే ఏర్లై పారిస్తున్నారో మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా
ఎక్కడా కూడా మద్యం అనేది కల్తీ లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన మద్యం ఇస్తూ అదే కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడ ప్రతి పల్లెలో కూడా 1 నుంచి 2, 3 ఇట్లా బెల్ట్ షాప్ డబ్బులు ఇచ్చి మరి బెల్ట్ షాపులు కూడా ఏర్పాటు చేయడం చూస్తున్నాం. అంతేకాకుండా గతంలో కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనం కూడా చూసాం. అనంతపురంలో రాప్తాడు కాన్స్టిట్యున్సీలో మన పర్సనేపల్లి దగ్గర 400 మ్యాన్సోన్స్ బాటిల్స్ గోవా నుంచి తీసుకొని వస్తే ఆ మద్యం బాటిల్ ఏమైనా తెలియదు, వారిపైన చట్టరీత్యా ఏం చర్య తీసుకున్నారో తెలియని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాం, ఆయా పోలీసులారా ప్రజలు మీపై నమ్మకంతో పోయింది. చంద్రబాబు నాయుడు గారి తీరు వల్ల ఒకటే చెప్తున్నాం, మీరు చట్టాన్ని మీ చేతులకు తీసుకొని చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళు మీ చట్టాన్ని మీ చేతులకు తీసుకొని పోలీసు వాళ్ళు ఎక్కడ ఇలాంటి కల్తీ మద్యాన్ని లేకుండా చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పనేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి కల్తీ మద్యాన్ని వెంటనే ప్రభుత్వం అరికట్టలేకపోతే ప్రజలు మిమ్మల్ని పక్కదోసి ప్రభుత్వాన్ని ప్రజలే పాలించే విధంగా చేస్తారని కూడా తెలియజేస్తూ ఇలానే ఈ ప్రభుత్వం ఈ రకంగా బిహేవ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అదేవిధంగా మహిళా విభాగం అంతేకాకుండా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.